రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో రైతు భరోసా విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఎల్లుండి జరిగే మంత్రివర్గం భేటీలో వీటిని ఆమోదించే అవకాశం ఉంది. సంక్రాంతికి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడతాయని భావిస్తున్నారు. సంక్రాంతి పండక్కి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించి కసరత్తు ముమ్మరమైంది. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధులో 21,000 కోట్లు అనర్హుల ఖాతాలకు ప్రభుత్వం సొమ్ము వెళ్లింది అనేది ప్రాథమిక అంచనా. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పేరుతో అర్హులైన రైతులకే సాయం అందాలని లక్ష్యంతో అడుగులు వేస్తోంది ఈ ప్రభుత్వం. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అనే దానిపై కొంత స్పష్టత రావాల్సింది. సాగు చేసే భూమికి పూర్తి స్థాయిలో సాయంగా ఉండాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే రైతుకి ఒక స్లాబ్ విధించి అంతవరకు సాయం అందిస్తే మంచిదని సూచనలు కూడా వస్తున్నాయి. 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా అందిస్తే మంచిదని కూడా ప్రతిపాదనలొచ్చాయి. ఐటీ రిటర్న్స్ చెల్లించే వాళ్లకి, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న భూములకు కోత విధించకుండా అందరికీ ఇవ్వాలని సూచనలు కూడా వస్తున్నాయి. ఇవాల్టి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో వీటిని కొలికి తీసుకొచ్చే అవకాశం ఉంది.